ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి సిఐటియు. చెరువు గండి విషయంపై మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. బండి ఆత్మకూరులో సొంత భవనం లేని గ్రంథాలయం. విద్యార్థులతో ఆస్క్ అఖిల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు. బనగానపల్లె పట్టణంలో జాతీయ గ్రంథాలయ దినోత్సవం. రుద్రవరం మండలం కొండమాయ పల్లె దళితులపైన అగ్రకులాల దాడి. ఆళ్లగడ్డ అసెంబ్లీలో అతి పెద్ద మండలమైన సిరివెళ్ల అభివృద్ధికి ఆమడ దూరం. బేతంచెర్ల అందరి సహకారంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలలో భాగంగా మహిళలకు ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సును అమలు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వము ప్రకటించడాన్ని హర్షిస్తున్నాం. అయితే ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి? ఆటో డ్రైవర్లపై విధించేటువంటి జరిమానాలు చలానాల వలన కుటుంబాలు చాలా ఘోరంగా చిన్నాభిన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆటో డ్రైవర్ల కోసము ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. జరిమానాలు చలానాలు విధించకుండా ప్రభుత్వము పోలీసు అధికారుల ద్వారా ఆర్టీఓ అధికారుల ద్వారా చాలా పెద్ద ఎత్తున దాడులు చేపిస్తుంది. వీటన్నిటిని ఆపాలని చెప్పేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము రవాణా రంగాన్ని బలోపేతం చేయడం కోసము కృషి చేయాలి. రవాణా రంగము రాష్ట్ర ప్రభుత్వానికి గుండెకాయ లాంటిది. అటువంటి రవాణా రంగాన్ని ఈరోజు చిన్నాభిన్నం చేసేటువంటి జీవో నెంబరు 21ని పూర్తిగా రద్దు చేసి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవడం కోసము సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆటో డ్రైవర్లకు యాక్సిడెంట్లు అయితే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా సహాయం అందడం లేదు. యాక్సిడెంట్ అయిన తర్వాత తన కుటుంబం కూడా రోడ్డున పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి కుటుంబాలను ఆదుకోవడం కోసము సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పేసి ఇప్పటికైనా కానీ చలానాలు జరిమానాలు విధించకుండా ఏదైతే మెకానిక్ సంబంధించినటువంటి వస్తువులు కూడా చాలా పెద్ద ఎత్తున ధరలు పెరిగినాయి. వాటన్నిటిని కూడా తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ముఖ్యంగా ఈ జీవో నెంబర్ 21ని పూర్తిగా రద్దు చేసి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి రాబోయే కాలంలో ప్రభుత్వం స్పందించకుండా ఖచ్చితంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి సిఐటియుగా హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆనాడు నీరు చెట్లు ఎన్ని ఒక్కతోకలు జరిగాయి. దాంట్లో భాగంగా నాకు తెలిసి చెప్తున్నాను, ఈ యొక్క తూము ఎక్కడైతే ఉందో ఇది చాలా లో ఏరియాలో ఉంది. ఎక్కడైతే తెగిందో అది లోయెస్ట్ పాయింట్. చెరువు మొత్తం కట్ట చూసినప్పుడు ఇది లోయెస్ట్ పాయింట్. ఇక్కడ చాలా ప్రెషర్ ఉంటుంది. ఇక్కడ నీటి ప్రెషర్ అయితే వర్షాలు వచ్చి ఫుల్ అయిందో ఈ ప్రెషర్ టన్స్ ఆఫ్ ప్రెషర్ అక్కడ బిల్డప్ అయింది. అక్కడ చాలా జాగ్రత్తగా నీరు చెట్టులో చేయాల్సింది వీళ్ళు ఏం చేశారంటే కకృతి పడి 2018లో ఆ తూము అటు ఇటు ఉన్నటువంటి మరి దానికి ఆ కట్టను తీసుకొని వచ్చి దీనికి జాయిన్ చేసే దగ్గర దానికి ఒక టెక్నాలజీ ఉంది. ఎక్కడ కూడా పాడు కాకుండా ఎవడు కోనికి ఇసుక డబ్బులు మిగిలితే చాలని కాంట్రాక్టర్ నా కొడుకులు వచ్చేది. ఈ రకంగా రైతుల కడుపు కొట్టేది పోయేది. వాళ్ళ బిల్లు వస్తే చాలు.
దాంట్లో ఏం చేశారంటే ఇక్కడ అన్ని రకాలుగా అటు ఇటు కట్ట తూముకు జాయిన్ కావాలంటే అక్కడ కొంతవరకు మరి తడిగా ఉన్నటువంటి ఒక బంక మట్టి మాదిరి, అదే రకంగా మిక్చర్ ఆఫ్ వెట్గా ఉన్నటువంటి దాంతో దాన్ని కన్సాలిడేట్ చేయాలి జాయినింగ్ ప్లేస్లో. వీళ్ళు ఏముంది ఇవన్నీ చేయాలంటే డబ్బులు మిగిలవు కాబట్టి యాదో మట్టి తోవేది అది తీసుకొచ్చి ఈ జాయినింగ్ ప్లేస్లో వేసేది, కొట్టుకొని వెళ్ళిపోయారు బిల్లులు. దీంట్లో ప్రధానంగా ఈ తాలూకా నాయకులు, ఆనాడు రాజ్యం వెళ్ళిన నాయకులు జలకనూరులో మరి వాళ్ళు కూడాను పర్సంటేజ్లు తిన్నారు ఆ రోజు 2018లో. వెరీ సారీ టు సే, రాయలసీమకు చెరువులు ఎంత మరి ముఖ్యమో నేను చెప్తూనే వచ్చాను మొదటి నుంచి కూడా. ముందు చెరువుల మీద కాన్సన్ట్రేట్ చేయండి, తర్వాత పెద్ద ప్రాజెక్టుల మీద. చెరువులే జీవనాధారం అని చెప్పి నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నా. పొద్దున్నే నేను మరి ఇంజనీర్ గారిని కూడా నేను ఫోన్లో మాట్లాడి తొందరగా చేయాలండి అంటే రింగ్ బండ్ ఒకటి తయారు చేస్తాము, దానికి ఒక 25 లక్షల రూపాయలతో ప్రపోజల్ పెట్టాము. కానీ టెక్నికల్ రీజన్స్తో ఇది గవర్నమెంట్కి పోవాలి, గవర్నమెంట్ నుంచి రావాలి అని వారు చెప్పారు. ముందు ఇది అంత మొత్తం ఖాళీ అయితే కానీ ఇప్పుడేం చేయలేదు, తర్వాతనే రింగ్ బండ్ వేసేది. అది తాత్కాలికమే. రింగ్ బండ్ అనేది టెంపరరీ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. ఈరోజు దాదాపుగా ఈ యొక్క చెరువుకు ఎన్నడూ లేని విధంగా సెంట్రల్ ఫండ్స్ కూడా RRRలో 7 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయి. 7.5 crores ఎప్పుడు లేదు. చెరువుకు 7.5 కోట్లు దరిదాపుగా కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చాయి. దీంతో ఎంపీ గారు శివరమ్మ గారి యొక్క పాత్ర కూడా ఎంతో ఉంది. ఆమె ప్రెజర్ పెట్టడం కూడా RRRలో 7.5 టెండర్లు పిలుస్తారు. నేను ఇంజనీర్ గారికి అందరికీ చెప్పేది ఏమంటే ఆ టెండర్లు పిలిచినప్పుడు అల్లటప్ప నా కొడుకులను అవాయిడ్ చేయాలి, క్వాలిటీ కంట్రోల్ చేయాలి. మనం ఎన్ని కష్టపడి తెచ్చినా కూడా మధ్యన కొట్టుకుపోతున్నారు ఈ నా కొడుకు. అంత కాంట్రాక్టర్లు అంత మనను దయ్యాలై పట్టుకున్నాయి ఈ తాలూకాని. కాంట్రాక్టర్ నా కొడుకులు దయ్యాలు ఇవి. దయ్యం బట్ట మనకు పట్టారు ఈ పిశాచాలు పట్టడం వల్లే ఇట్లా జరుగుతూ ఉంది. ఒకటే చెప్తున్నా, ఇంజనీర్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి వారు పాపం ఆందోళనకు గురే ఇక్కడే ఉంటున్న పొద్దున్న నుంచి ఇన్నే ఉన్నారు. వారు ఎక్కడ చేస్తాం ఏమీ లేదు. నా అనుభవంతో చెప్తున్నా, నీళ్ళని డ్రైన్ అవుట్ కావాల్సిందే, రింగ్ బండ్ ఏర్పాటు చేయాల్సిందే. దాంట్లో ఎంపీ గారితో కూడా మాట్లాడిస్తాను, సీఎంతో తొందరగా దీని మీద దీనికి రమ్మని చెప్పి. RRR వస్తే మనకు అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఇది బాగా అవుతుంది. తర్వాత కాలువలు లేవు, చెరువుకు ఇళ్ళ కాలువలు లేవు, మరి పొలాలకు ఫీల్డ్ ఛానల్స్ లేవు. ఆ 7.5 కోట్లతో ఫీల్డ్ ఛానల్స్ అన్ని పక్కడబందీగా తయారు చేసేదానికి అవకాశం ఉంది. ఇంకా ఇంజనీర్ల మీదనే ఆధారపడి ఉంది. ఫండ్స్ అయితే అంత ఒక నెల లోపల మీరు టెండర్లో కూడా వెళ్తే టెండర్లలో దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద. ఈ దొంగ కొడుకులు ఏం చేస్తారు మొత్తం మీద. ఇక్కడ కూడా ఇప్పుడు కాంట్రాక్టర్లు వచ్చారు, అది ఏదో 26% లెస్ చేసుకొని ఇదంతా మనకు పీడ. మన వాళ్ళు కానీ బోర్వకలు మండలం నుంచి పిలుచుకొస్తున్నారు. NRGS పనులకు కానీ ఇటువంటి పనులకు కానీ కమిషన్లు తీసుకొని చేపిస్తూ ఉన్నారు. నాసిరకం పనులన్నీ వీళ్ళంతా ఎవరు కాదు, దుర్మార్గులు, మన ప్రజాద్రోహులు, రైతు ద్రోహులు. ఎవరు అంటే కాంట్రాక్టర్లే. వీళ్ళను నియంత్రించే బాధ్యత నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మన ఇంజనీర్ల వీరికి. చాలా జాగ్రత్తగా చేయించండి, ఒక్క పైసా కూడా వేస్ట్ చేయదు. మనము క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఇది రైతులకు సంబంధించింది. రాత్రి భవన్లు పనిచేసిన తిట్టడంలే. నేను ఒక రైతునే, వ్యవసాయం చేసేవాడు పిచ్చోడు అనే స్థాయికి వచ్చింది నాడు. రైతుల ఇళ్లకు పిల్లలు కూడా ఇవ్వడంలే. అంతా నష్టమే, గిట్టుబాటు ఉండదు. ఇప్పుడైతే బాగానే ఉంది రేటు మొక్కజొన్న. బ్రేటి గంగాధర్
రాజరెడ్డి. నేను బండాత్మూరు గ్రామ నివాసిని. మా ఊర్లో గ్రంథాలయం ఉంది, కానీ అది అద్దె భవనంలో కొనసాగుతుంది. ప్రస్తుతం గ్రామ సచివాలయం ఇంతకుముందునే పాతది ఖాళీ చేసినారు, దాంట్లో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇంతకుముందు గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన బుక్కులు వస్తున్నాయి, గ్రంథాలయంలో ఇప్పుడు రావడం లేదు అని నేను చాలా బాధపడుతున్నాను. గ్రంథాలయానికి వచ్చే పాఠకులు తక్కువైనారు. ఎందువల్ల అంటే స్థలం గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంది, అది వినియోగించుకోకపోవడంలో అద్దె భవనంలోకి సాగుతుంది. ఇంతకుముందు గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించిన బుక్కులు వస్తున్నాయి, ఇప్పుడు రావడం లేదు. పేరు ఎం రవిరాజు, బండాత్మకూరు గ్రంథాలయ అధికారి. ఈరోజు లైబ్రేరియన్ డే జరుపుకుంటున్నాము. ఎస్ఆర్ రంగనాథన్ జయంతి సందర్భంగా ఆయన చేసినటువంటి సేవలను గాను మరి యొక్క గ్రంథాలయాలు మరి ఆయా మండలాలలోనైనా ఆయన అభివృద్ధి చేశారు. మరి లైబ్రేరియన్స్ రావడానికి చాలా ఉపయోగపడుతున్నాయి. మరి ఈ బండాత్మకూరు లైబ్రరీలో మరి బుక్స్ 5259 బుక్స్ ఉన్నాయి. మరి అదేవిధంగా మరి పేపర్స్ 8 పేపర్స్ వస్తున్నాయి, మ్యాగజైన్స్ వస్తున్నాయి. మరి కాంపిటీషన్స్ బుక్స్ మరి అవైలబుల్గా ఉన్నాయి. మరి గ్రూప్ 2 మరి పోలీసు SBI బ్యాంక్ వాళ్ళు రైల్వే రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ రాసేవారికి కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయి. మరి ఈ విధంగా లైబ్రరీ ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు మార్నింగ్ తెరిచి ఉంటుంది. మరి అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఈ లైబ్రరీ రన్నింగ్లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఈ గ్రంథాలయాన్ని సందర్శించి మరి ఈ యొక్క గ్రంథాలయంలో ఉన్నటువంటి బుక్స్ని అయితేనేమి మరి పత్రికలను అయితేనేమి ప్రతిదీ మరి ఉపయోగించుకోవాలని మరి నేను కోరుతున్నాను. ఈ అవకాశం ఇటువంటి ఈ గ్రంథాలయము మామూలుగా బాడీకు నడుపుతున్నారు సార్, సొంతం? మరి ఈ యొక్క గ్రంథాలయము అద్దె భవనంలో నిర్వహించబడుతుంది. కాబట్టి మాకు ఒక సొంత లైబ్రరీ స్థలము ఈ లైబ్రరీకి ఇచ్చినట్లయితే మరి లైబ్రరీని మేము కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మాకు అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా దాతలు మరి యొక్క స్థలాన్ని ఇచ్చినట్లయితే మేము గ్రంథాలయాన్ని నిర్మించుకోవడానికి మీరు సహకరించినటువంటి వారు అవుతారు. కాబట్టి మరి మేము కోరేది అదొకటే, ఈ పెద్ద బండాత్మకూరు గ్రామానికి సొంత లైబ్రరీ ఉండడానికి మీరు సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళు గొడ్డేళ్ళు కత్తులు అన్ని తీసుకొని వచ్చేసి వాళ్ళు గిన్నెలు వేసుకుంటుంటే మాది కూడా అది ఇది అని చెప్పేసి నా భర్తను అనేకంగా బురదలు వేసి కొట్టి నా భర్తను సంపనీకి వచ్చింటే నా భర్త తప్పించుకొని వచ్చి స్టేషన్ రుద్రవరం స్టేషన్ దగ్గర వచ్చి ఈడ సారాల కాడ పడినాడు. ఆడ మాకు న్యాయం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నా భర్తను ఎట్లా కొట్టినారో వాళ్ళను ఈ ఇసబెట అని కోరుకుంటున్నాను. నేను పేరు చిన్నజాములయ్య, వాసగిరి రవి, మళ్ళా గడ్డం మద్దిలేటి, గడ్డం రామచంద్రుడు, గడ్డం మణికంఠ. వీళ్ళు నా భర్తను సంపనీకి కట్టెలు తీసుకొని గొడ్డేలు తీసుకొని రవి వీళ్ళు మొత్తం నా భర్త మీదకి దాడి చేయడానికి వచ్చినారు. నా భర్తను మా 5 మంది కలిపి నా భర్త మీదకి సంపనీకి వచ్చినారు. వాళ్ళ చేతుల నుంచి తప్పించుకొని ప్రాణభయంతో వచ్చి రుద్రవరం స్టేషన్ దగ్గరికి నా భర్త తప్పించుకొని వచ్చి ఈడ సారోల దగ్గర నా భర్తను ఎందుకు సంపనీకి వచ్చినారు వాళ్ళు నాకు చెప్పాలి సార్. వాళ్ళని ఏమన్నా అన్నామా? మేము ఏమన్నా లేకదా, మా చేలో మేము పని చేసుకుంటున్నాం. మా పని చేసుకునేతో మీనికి ఎందుకు రావాలి? మా మీనికి ఒకవేళ ఏమన్నా నా ముగ్గురు తాగినాడా? తాగలేదు. ఈరోజు పొద్దున్న నుంచి ఇంటికి అందిండారు. రుద్రవరం మండలము కొనవాయపల్లి గ్రామము ఎలగలపల్లి పొలిమేరలో 337 సర్వే నెంబర్లో 3 ఎకరాల 87 సెంట్లు ఉంటే నా తమ్ముడు 2 ఎకరాలు చేను దగ్గరకు పోయి గెన్యాలు వేసుకుంటుండగా తల్లి కొడుకు దాని గెన్యాలు వేసుకుంటుండగా 5 మంది వాసగిరి చిన్నదమ్ములయ్య, వాసగిరి గడ్డం మణికంఠ, సాల రవికుమారు, ఈ గడ్డం మద్దిలేటి, గడ్డం మణికంఠ 5 మంది కలిసి
నా తమ్ముని మీదకి దాడితో గొడ్డేళ్ళు కత్తులతో దాడి చేసి కన్ను కాడ గొడ్డేలు కాకబడినది, చెవు గుడి కొరకబడినారు. సరే అదే విధంగా మాయమ్మను గుడి కట్టెతో కొట్టి ఎత్తి కిందేసి బుడ్డలో సుమారుగా ఆమెను కూడా కొట్టడం జరిగింది. ప్రభుత్వం వారు ఖచ్చితంగా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా 3 ఎకరాల 87 సెంట్లు పెండింగులు ఉండగా వాళ్ళ ఉత్తర్వులు చేసుకుంటున్నా కూడా దాని గురించి ఏమనలేదు. నా తమ్ముడు నా పొలంలో చేసుకుంటుంటే నీ పెళ్ళాంగా మాదిగ పెళ్ళానేదంగా లంజా మాదిగ లంజా అని ముసలామేనండి కొట్టి అతి దారుణంగా ఇచ్చేసి దాడి చేయడం జరిగినది. ప్రాణభయంతో నా తమ్ముడు తప్పించుకొని స్టేషన్ దగ్గరికి రావడం జరిగినది. ప్రభుత్వం వారు ఖచ్చితంగా న్యాయం చేయవలసి, పోలీస్ శాఖ వారు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. కొట్టినారు చెప్పనీకి నాకు ఈ గొంతు కొట్టుకొని మరి పిల్లల్ని కానీ నరికినారు, కత్తులతో గొడ్డలతో చేసినారు. దీనివల్ల నాకు ఇదల్లా ఎఫెక్ట్ అయ్యి మాట్లాడడానికి నోరు రావటం లేదు. పోలీసు వారు నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఒక యుగలాంగుని ఈ రకంగా నా మీద దాడి చేసినారు. యుగలాంగమైన నన్ను ఈ రకంగా గొడ్డలతో సంపన్నికి వచ్చినారు, గొడ్డలతో కట్టంలతో వికలాంగుని ఈ రకంగా నాకు దాడి చేయడానికి వచ్చినారు. నా చేలో పని చేసుకుంటే ఈ రకంగా దాడి చేసి నన్ను ఈ రకంగా పంపినారు. ఇక్కడ తప్పించుకొని వచ్చినాను. నాకు పోలీస్ శాఖ వారి నాకు న్యాయం కావాలి చేయాలని నాటి ఈ సమావేశానికి హాజరైనటువంటి పాఠకులందరికీ, గ్రంథాలయ సిబ్బందికి అందరికీ ఎస్ రంగనాథన్ గారి జన్మదిన జయంతి సందర్భంగా ఈయన ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన యొక్క జన్మదినాన్ని జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈయన జాతీయ గ్రంథాలయోద్యమంలో పాల్గొనేటువంటి వాటిలో ఇతడు కూడా ప్రముఖుడు. అంటే మారుమూల పల్లెల్లో గ్రంథాలయాలు లేక, పుస్తకాలు లేక ఎన్నో ఇబ్బందులు పడేటువంటి ఆ జనానికి ఈ పుస్తకాల యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి నగరంలో అందుబాటులోకి ఈ గ్రంథాలయాలు తీసుకురావడం అనేటువంటి ఈయన చేసే కృషిలో భాగం. వీళ్ళే లేకపోతే ఈనాటి గ్రంథాలయం ఇంత అభివృద్ధి చెందేటువంటి అవకాశం లేకపోలేదు. అయితే పూర్వకాలంలో మామూలుగా ఒక పుస్తకము ఒక లెటరు దూరం చేరాలంటే వారాలు, మామూలుగా 15 రోజులు, 4 రోజులు పట్టేటువంటి సార్. కానీ ఇప్పటికీ ఇప్పుడే టెక్నాలజీ ప్రకారంగా నిమిషాల్లో, క్షణాల్లో వార్తలను మనం చేరవేస్తున్నారు. ఈ గ్రంథాలయం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యత అంటే దీని యొక్క విశేషాలు మనం చెప్పడం కాదు. మామూలుగా ఈ గ్రంథాలయం అంటే జ్ఞాన సంపదతో కూడినటువంటిది. ఈ జ్ఞానము అనేటటువంటిది పుస్తకాల్లో నిక్షిప్తమై ఉండేటువంటి మహాపురుషులు, మహాకవులు, మహావేదాంతులు తమ యొక్క మేధస్సును వెలిపెట్టి ఈ పుస్తకాల్లో రాసినటువంటి మహాపరిజ్ఞానాన్ని ఈ పుస్తకాల ద్వారా మనం తీసుకుంటున్నాం. కేవలం ఈ పుస్తకాన్ని చదివితే మానసిక ఆనందం కలుగుతుంది. తర్వాత కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, ఎలా సంఘంలో ఎలా జీవించాలి, ఎలా ఇతరులను గౌరవించాలి, ఇతరులని ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా జీవించాలనేటువంటి విశేషాన్ని మనం ఈ పుస్తకాల ద్వారా మాత్రమే చదువుతాం. అలాగే పుస్తకాన్ని చదివినంత సేపు పుస్తకం మనకు ఒక మిత్రుడు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగజేస్తుంది, ఆనందమిస్తుంది. ఆ పుస్తకాన్ని ఆ కథను పట్టి విడవకుండా బాగా చదువుకొని మనము చాలా విజ్ఞానవంతులు కావచ్చు, పిల్లల్ని చైతన్యవంతులు చేయవచ్చు, మన చుట్టుపక్కల వారిని ప్రభావితం చేయవచ్చు. ఈ పుస్తకాలు ఎవరైతే ఎక్కువగా చదువుతారో వాళ్ళ యొక్క నడవడిక, క్రమశిక్షణ చాలా గౌరవప్రదంగా ఉంటుంది. వీళ్ళని మిగతా వాళ్ళు కూడా వీళ్ళని ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనం ఎన్నో పుస్తకాలు చదువుతున్నాం. ఆ పుస్తకాల్లో మామూలుగా ఏదో పోని కబుర్లు చెప్పుకుంటూ కొంతమంది టైం పాస్ చేస్తుంటారు. అలా కాకుండా పుస్తకాలను చదవడం వల్ల చాలా మంచి మంచి కథలు, చాలా మంచి నిర్వహించడం జరిగింది. ఈరోజు మండల స్థాయి, తర్వాత మనం గ్రామ పంచాయతీల స్థాయి
ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతాం. మరి ఈ పంచాయతీ పురోగతి సూచిక అనే కార్యక్రమం అనేది మనం పోయినసారి కూడా మనం జరుపుకున్నాం. దీనికి మన భారత ప్రభుత్వం కింద ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి ఈ పంచాయతీ వ్యవస్థలను మరింత అభివృద్ధి చేయాలా. ఇది కాకుండా ఏమైనా కొన్ని రంగాలలో వెనుకబడి ఉంటే వాటిని కూడా మనం తెలుసుకొని వాటిని కూడా ఆ రంగాలలో కూడా మన పంచాయతీలను మనం ఒక అభివృద్ధి చేసేదానికి మనం కృషి చేయాలా అని చెప్పని మన భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. ఇందాక మన ఎండిఓ గారు చాలా విషయాలు దీని గురించి వివరంగా చెప్పడం జరిగింది. దాదాపుగా వాళ్ళు 9 లక్షలు ఏవైతే గ్రామీణ స్థాయిలో మనకు అత్యవసరంగా ఉండే కనీస అవసరాలను తీర్చే అవసరాలైతేనేమి, అభివృద్ధి అయితేనేమి, వీటి మీద మనం ఒక 9 లక్షలను మన భారత ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో ఎంచుకోవడం జరిగింది. మరి ఈ 9 లక్షలలో ఇందాక సార్ గారు చెప్పినట్ల పేదరికం లేని గ్రామాలు, అలాగే మంచి ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దబడిన గ్రామాలు, అలాగే మంచి బాలులకు మంచి వాతావరణాన్ని ఇచ్చే పంచాయతీల బాధ్యత అని ఈ రకంగా, అలాగే నీటి సమృద్ధి అయితేనేమి, పరిశుభ్రత అయితేనేమి, స్వయం సమృద్ధి, మౌలిక వసతులు అయితేనేమి, ఈ రకంగా అలాగే మహిళలకు సంబంధించి వారికి కూడా మంచి జరిగే విధంగా మన పరిపాలన ఉండాలని చెప్పని ఈ రకంగా 9 లక్ష్యాలను భారత ప్రభుత్వం ఎన్నుకొని ఆ లక్ష్యాలలో మనకు దాదాపుగా ఇందాక ఎండిఓ గారు చెప్పినట్ల మనకు ఒక 175 ప్రశ్నలతోటి ఒక క్వశ్చనర్ ఇస్తారు. మనము మన చాలా ఇంకా తెచ్చుకుంటాం. Welcome to Alagadda MLA Umma Agripriya garu under the dais. We heartily invited Ratnamma garu. ఎస్టిమేట్ కమిటీ మెంబర్ మన భూమా అక్కడికే మేడం గారికి ప్రతి ఒక్కరిని కూడా క్లాప్స్ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ యూత్ డే. మీ అందరినీ ఇక్కడ కలుసుకోవడము చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. నేను కూడా మీ అందరికి ఎట్లుగా తెలియదు కానీ కొద్దిగా
నర్వస్ అయితే నేను కూడా ఉన్నాను. మీరు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఈ ప్రోగ్రామ్ ఐడియా ఉందా మీకు? చెప్పారా? సో ఆస్క్ అఖిల అని ఒక ప్రోగ్రామ్ పెట్టాము. ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రోగ్రామ్ లో మీరు ఎటువంటి క్వశ్చన్స్ మీరు వేయాలనేది కూడా మీకు ఐడియా ఉంటుంది. సో ఆన్సర్స్ కూడా మీరు ఇదంతా ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ కూడా మీ ఫ్యూచర్, నా ఫ్యూచర్, మన ఆలగడ్డ ఫ్యూచర్, మన స్టేట్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి, మా తరపు నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ కావాలనేది ఒక వెరీ ఫ్రెండ్లీ, ఇది ఎమ్మెల్యేని అడుగుతున్నాను అలా అట్లా మీరు భావించకండి. ఫ్రెండ్లీగా అడగండి. లెట్ us హ్యావ్ అ ప్రాపర్ ఇంటరాక్షన్. ఎందుకంటే ఇది ఇప్పుడే కాదు, వచ్చే ఫ్యూచర్ లో కూడా మీతో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు నేను చేయబోతున్నాను. సో నాకు కూడా మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీకు ఏం కావాలి నా దగ్గర నుంచి లేదా ప్రభుత్వం తరఫు నుంచి అనేది చెప్పడానికి మేము కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. కాబట్టి సో లెట్ us స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్. అందరూ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్సే కదా. సో ఐ థింక్ 4 గవర్నమెంట్ డిగ్రీ పిల్లలు వచ్చారు కదమ్మా? ఓకే. సో మీరు ఒక కొత్త ప్రపంచాన్ని చూడబోతారు. అది ఉద్యోగాలు కానీ, కాంపిటేటివ్ వరల్డ్ కానీ మీరు నెక్స్ట్ ఫేస్ అవ్వబోతున్నారు. కాబట్టి మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు, మీ ఆలోచన విధానం ఎలా ఉందని తెలుసుకోవడానికి నాకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో మీ యంగ్స్టర్స్ ని ఒక రూమ్ లో పెడితే ఇంత సైలెంట్ ఉందో నేను ఎప్పుడు అనుకోలేదు. స్టార్ట్ చేస్తాను. నా గురించి కొన్ని విషయాలు మీకు నా తరపు నుంచి చదువు స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫస్ట్ నుంచి హాస్టల్. ఎందుకంటే మా మదర్ ఫాదర్ ఇద్దరు పాలిటిక్స్ లో ఉండడం వల్ల వాళ్ళు నాతో టైం స్పెండ్ చేసేదానికి అప్పుడు ఆలగడ్డ రాజకీయాలు ఇట్లా ఉండేవి కదా. ఆలగడ్డ రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉండేవి. మీరు కూడా మీ తల్లిదండ్రుల ఇళ్లలో మాట్లాడుతుంటే మీకు కూడా ఐడియా ఉంటుంది. సో అప్పట్లో ఫ్యాక్షన్ ఉండేది, అప్పట్లో చాలా హడావిడి ఉండేది. కాబట్టి మా ఇద్దరు పేరెంట్స్ చాలా బిజీగా ఉండేవాళ్ళు. నన్ను ఐ థింక్ యూకేజీ టైం నుంచి నేను హాస్టల్లో ఉన్నా. సో అప్పటి నుంచి హాస్టలే కాబట్టి ఇంటికి వచ్చినప్పుడు మాత్రం బాగా విపరీతంగా నన్ను ప్యాంపర్ చేసేవాళ్ళు. ఇంకా మా ఫాదర్ అయితే ఇంకా ఎక్కువ, అందరిలో ఇంకా అందరికన్నా మించిపోయేదాన్ని ఇంట్లో ఉన్నా. అది స్కూల్లో కాలేజీలో కూడా బాగా అలర్ట్ చేసేవారు, బాగా గేమ్స్ ఆడేవాళ్ళము. చదువు మరి అంత 90s లో కాకపోతే 70s లో వచ్చింది. అప్పుడు సున్నాకి వెళ్ళాలంటే మెడగా ఒక 4-5 సుమోలు వచ్చేది. నాకు ఇప్పటికీ గుర్తుంది. గవర్నమెంట్ ఎట్లా ఉంటారు, మా వాళ్ళు సపరేట్ గా వెపన్స్ క్యారీ చేసేవాళ్ళు, లేదా కత్తులు వెనకలు పెట్టుకుని వచ్చేవాళ్ళు. మేము ముందర కూర్చుంటే వెనక రోజులంతా 2 rows లో వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉండేవాళ్ళు. ఎన్నో సందర్భాల్లో నేను మా నాన్నకి ఏది ఇబ్బందులు వస్తున్నారు, ఏది కత్తులు బాంబులు ఎవరైనా వస్తే మనకి ఇది నేను చెప్పిన తర్వాత మేము ఇబ్బంది పడుతున్నామని తెలుసుకొని సిటీలో ఎప్పుడైతే మా ఫాదర్ వస్తారో అట్లీస్ట్ మమ్మల్ని కలవడానికైతే ఒక్క పర్సన్ కూడా కత్తులు కానీ లేకపోతే గన్స్ కానీ పట్టుకొని వచ్చేవాళ్ళు చుట్టుపక్కల ఎప్పుడు మా ఫాదర్ తర్వాత నుంచి పెట్టలేదు. అంటే ఆయన కూడా రియలైజ్ అయినాడు, ఇది మన సెక్యూరిటీ, మన సేఫ్టీ పెట్టుకోవడం కన్నా చూసే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చేసి తెలుసుకొని ఆ రోజు నుంచి మా ఫాదర్ ఒక ప్రోగ్రామ్ కూడా చేశారు, శాంతి యాత్ర. మీకు ఈ జనరేషన్ లో తెలుసుకుంది. కానీ ఫ్యాక్షన్ అనేది ఏదైనా ఉండకూడదని చెప్పి ఎన్నో కుటుంబాలు, ఫ్యాక్షన్ కుటుంబాలని భూమానారెడ్డి గారు వాళ్ళిద్దరిని కలిపి, ఆ 2 కుటుంబాలు కలిపి అసలు ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ అనేది ఉండకూడదని చెప్పి చాలా వరకు ఫ్యాక్షన్ కుటుంబాలు కలపడం జరిగింది. దానివల్ల కూడా మనకి మన ఏరియాలో చాలా కుటుంబాలు కూడా ఫ్యాక్షన్ వదిలేసి ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాలు, పరిశ్రమలు ఏదో బిజినెస్ పెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటూ పిల్లలు చదివిస్తూ ఒక దారిలో వెళ్ళిపోయారు. ఎప్పుడైతే లీడర్గా మేము ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు మేము ఏది ఎంకరేజ్ చేస్తే ఆ ప్రాంతంలో అదే జరుగుతుంది. మేము ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేస్తే ఫ్యాక్షన్ పెరుగుతుంది, మేము ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేస్తే ఎడ్యుకేషన్ పెరుగుతుంది. సో వీ కాన్షియస్లీ మేము వీ చోజ్ ద రైట్ పాత్. మేము ఎడ్యుకేషన్ ఉండాలా, ఉద్యోగాలు ఉండాలా, పిల్లలు బాగుండాలా, పరిశ్రమ ఉండాలా, బాగా సంపాదించుకోవాలా, ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నాం. కాబట్టి ఈ రోజు ప్రాంతం అంతా కూడా ప్రశాంతంగా ఉంది, ఉండబోతుంది ఇంకా కూడా. సో మీ అందరి ఫ్యూచర్ బ్రహ్మాండంగా మేము ఉంచడానికే మేము కూడా మా దారిలో కూడా డైవర్ట్ చేసుకొని ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకున్నాం.
ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి సిటియు. చెరువు గండి విషయంపై మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. బండి ఆత్మకూరులో సొంత భవనం లేని గ్రంథాలయం. విద్యార్థులతో ఆస్క్ అఖిల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు. బనగానపల్లె పట్టణంలో జాతీయ గ్రంథాలయ దినోత్సవం. రుద్రవరం మండలం కొండమాయ పల్లె దళితులపైన అగ్రకులాల దాడి. ఆళ్లగడ్డ అసెంబ్లీలో అతి పెద్ద మండలమైన సిరివెళ్ల అభివృద్ధికి ఆమడ దూరం. బేతంచెర్ల అందరి సహకారంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి.